గురువుగారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా చేతబడి అనేది ఉంటుందంటారా? ఉంటే ఒకవేళ నిజంగా సినిమాలలో చూపించినట్టే ఉంటుందా? ఎందుకంటే చాలా వరకు కూడా తల వెంట్రుకలు, బొమ్మలతో చేస్తూ ఉంటారు. సినిమాలలో చూపిస్తూ ఉంటారు అదంతా కూడా. మరి అది యూజ్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటారు? ఇది యాక్చువల్లీ మీరు చూసిన అనుభవం ఉందా? లేకపోతే అంటే విన్న సినిమాలలో చూసాము గురువుగారు. అంటే స్వయంగా మీరు చూడలేదు. అంటే వెంట్రుకలు బొమ్మను చేయడం అనేది నాకే పూర్తిగా తెలియదు. అంటే అందులో అలాగే చూపిస్తుంటారు. తల హ్మ్. వెంట్రుకలా, లేకపోతే వస్త్రాలా, లేకపోతే ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మను పెట్టి ఏదో ఓం హ్రీం, హీం, క్రీం అంటా వామ్మో! మీ ఉంటారు మంత్రాలు అందులో. కూడా వచ్చేస్తాయి. అంటూ ఉంటారు కదా గురువుగారు. అయితే ఈ అందుకు. చేతబడులనేది ఉన్నాయి. ఓకే. ఉన్నాయంటారు. ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. ఈ చేతబడులు చేయించే పడేవాళ్ళు ఆ! మన దగ్గరికే వస్తుంటారు. అంటే ఓకే గురువుగారు. తీయించుకోవడానికి. చేయించేవాళ్ళం కాదు మేము. అంటే ఓకే గురువు. చేసేవాళ్ళు వేరే ఉంటారు. తీసేవాళ్ళు వేరే అంటే ఉంటారు. ఆ చేతబడికి గురైన వాళ్ళని ఎలా బయటికి యెస్. తీయాలనేది మీరు తీసేయడానికి మేము నివారణ తీస్తామనమాట. మీరు చేస్తారు. చేస్తాం. ఓకే. మా చేతబడి ఎలా తీయాలనేది మేము చెప్పగలుగుతాం. ఓకే. చేసే పద్ధతి ఏందంటే దాని సిమ్టమ్ ఎలా ఉంటుందంటే చేతబడి చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. ఓకే గురువు. ఈ చేయించుకుని పడిన వాళ్ళ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. ఓకే గురువు. యాక్చువల్లీ చేతబడి ఎలా చేయాలని చూద్దాం ఒక నిమిషంలో. హ్మ్. చేతబడి చేయడానికి కొన్ని రకాల వస్తువులు ఖచ్చితంగా అవసరం. మీరు కాళ్ళతో తొక్కినటువంటి మట్టి, హ్మ్. గోర్లు, హ్మ్. వెంట్రుకలు, హ్మ్. అలానే మీరు వాడి వదిలేసినటువంటి బట్టలు, అదే. ఇలా కొన్ని కొన్ని వాటిని తీసుకొని చేతబడి చేస్తారు. మీరు లిప్‌స్టిక్ వాడతారు కదా! అవును. దాంతో కూడా చేయొచ్చు. హుహుహు. అయితే రేపటి నుంచి వాడను గురువుగారు. ఇంటి దగ్గర వేసుకొని రావాలి. అయితే ఇలాంటి వాటి వల్ల మనము చేతబడులు చేసేదానికి ఉపయోగిస్తారు. ఓకే. వాటి వల్ల ఏమైద్దంటే త్వరగా చేతబడైపోద్ది. అబ్బా! చేతబడి, హిప్నటిజం, హ్మ్. బ్లాక్ మ్యాజిక్ వేరు వేరు. అన్నీ ఒకటే అనుకుంటారు. కాదు. అవును. అవును. చేతబడి అనేది వేరు టోటల్ డిఫరెన్స్. ఆ! చేతబడి దేనికి చేస్తారంటే ఎక్కువ పొలిటీషియన్స్ చేపిస్తారు. అమ్మో! ఆ! ఎందుకంటే ఎదురు పార్టీ రాకూడదు. పార్టీలో అపోజిట్ పర్సన్ గెలవకూడదు అని ఓకే. చెప్పేసని ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఆస్ట్రాలజీ తెలిసిన వారు కాదు. ఎవరైతే ఎక్కువగా అఘోరాసు, చేతబడి చేసేవారు ఏ పొలిటీషియన్ దగ్గరైతే ఉంటారో ఆ పొలిటీషియన్ ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే ఖచ్చితంగా గమనించుకోండి. గురువుగారు. ఈ అవతల వ్యక్తి ఎంత లీడర్ అయినా సరే ఖచ్చితంగా ఓడిపోతారు. హ్మ్. ఇది ప్రక్రియ. ఎందుకు అంటే వారి మీద చేతబడి చేయించి కూర్చోబెడతారు అలాగా. అష్టదిగ్బంధన అంటారు. హ్మ్. అష్టదిగ్బంధనం చేసి కూర్చోబెడితే మైండ్ పనిచేయదు. హ్మ్. హార్ట్ పనిచేయదు. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. మీకు పిచ్చెక్కినట్టు ఉండిద్ది. మీటింగ్ కోసం 10 మంది ఉన్న దగ్గర మీటింగ్‌కెళ్లారనుకోండి. ఏం చెప్తున్నారో అర్థం కాదు మీకు. బెబ్బే బెబ్బే అని. హ్మ్. ఏం అర్థం కాదు. కంటెంట్ అంతా పోతది. సో, వారికి తగ్గట్టుగా ఆ అఘోరానో, చేసేటువంటి పర్సనో ఉన్నారంటే వారు నెగ్గుతారు. ఇది పార్టీ వాళ్ళు పొలిటీషియన్స్ ఈ మధ్యన ఎక్కువ చేపించడం అనేది చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళే మా దగ్గరికొస్తున్నారు చేయించుకోవడానికి. అంతా అయిపోయిన తర్వాత. ఓకే. అయితే అదొకటి. అయితే ఇది చేయించుకున్న తర్వాత వారి సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, హ్మ్. ఈ బుర్ర పనిచేయదు మైండ్. ఓకే గురువుగారు. మైండ్ పనిచేయదు. ఆ! వన్ సైడ్ హెడేకు, పిచ్చి హ్మ్. పెట్టినట్టు ఉండిద్ది. సరిగ్గా తినరు. స్ట్రెస్ ఫీల్ ఉంటది. నిద్ర హ్మ్. పట్టదు. హ్మ్. ఎప్పుడు కోల్పోయినోళ్ళలా ఉంటారు. 30 సంవత్సరాలకి 60 సంవత్సరాల వాళ్ళలాగా మారిపోతారు. హ్మ్. ఏదో చాదస్తం. ఒక దగ్గర కూర్చోరు. ఇంట్లో అవును. సక్రమంగా ఉండరు. ఎవరితో మాట్లాడరు. ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి. కాళ్ళు చేతులు గుంజటం. హ్మ్. సెకండ్ స్టేజ్. కాళ్ళు చేతులు గుంజటం, బ్లడ్ మోషన్స్ అవ్వటం, ఫుడ్ ఓకే. సరిగ్గా పట్టకపోవటం, హ్మ్. ఏదో ఒక రకమైన జబ్బులో పడిపోవటం. జబ్బేంటో తెలీదు. రూ. 1,00,000 తెలీదు. అవును. పెట్టినా టెస్టులు చేస్తే జబ్బు తెలీదు. తెలీదు. కానీ ఏదో ప్రాబ్లమ్ వస్తది. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెడేకు, కాసేపు ఒక్కో దగ్గర తిరుగుతా ఉంటదన్నట్టు. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్, సింప్టమ్స్ ఉంటాయి. పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లి చేసుకున్న కన్డిషన్ ఉండకపోవడం, ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, ఓకే. పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం, ఎప్పుడు దేశాల మీద తిరగటం, అప్పులు పాలవ్వటం, ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేతబడి అయి ఉంటుంది. ఓకే గురువుగారు. చేయించే పద్ధతి, చేయించుకున్న వాళ్ళ పద్ధతి ఇలా ఉంటుంది. పద్ధతి కాదు, సింప్టమ్స్ ఇలా ఉంటాయి. ఓకే. దీనికి అంటే గుర్తింపది. అది చేతబడులైతే ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అవేర్‌నెస్ ఇంకా పెరిగింది. హ్మ్. ఒకప్పుడు మీ మీద కోపం ఉందంటే, మీ మీద ఉండదు. మామూలుగా కామన్ ఒక పర్సన్ మీద కోపం ఉంది అదే. అంటే, ఆ! వారిని కొట్టడమో, కొట్టించడమో అవును. ఇలా అవును. ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. డబ్బు పుష్కలంగా ఉంటుంది అందరి దగ్గర. విచ్చలవిడిగా సంపాదించేస్తున్నారు ఈజీగా. కోపంతోనో, ద్వేషంతోనో డబ్బు సంపాదించేస్తున్నారు. ఆ డబ్బుని తీసుకెళ్ళి చేతబడి చేసే వాళ్ళకి 1,00,000 కాదు 10,00,000 ఇచ్చానా నా చేతికి మట్టి అంటదు. అంతే. ఎలా జరిగిందో తెలీదు. మీరు కోల్పోతారు. కావాల్సింది అదే గదా! కర్ర విరగ్గూడదు, పాము చావాలి. యెస్. బాగా సామెత చెప్పారు. ఆ! అయితే దానికి తగ్గట్టుగానే చేతబడులు చేయించేటువంటి విధానం ఉన్నది. చేసేటువంటి విధానం కూడా ఉన్నది. దానికి విడదీసేదానికి మేమేం చేస్తామంటే, ఆ చేతబడులని విడదీసేదానికి చేయిస్తాం. ఓకే అలా గురువుగారు. అన్నమాట. ఈ చేతబడులైతే ఖచ్చితంగా ఉన్నాయి. నమ్మాలి గూడా. హ్మ్. అందుకని ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు. మనకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, ఎవరికీ ఇవ్వకూడదు. ఎక్కువగా లవర్స్ ఎఫైర్స్ ఉంటాయి. అవును. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటది. పిల్లలు పెద్దల మధ్యన ఎడబాటు ఉంటది. ఎందుకుంటది? ఓకే. ఎంత సంపాదించినా ఎవరి డ్యూటీ వాళ్ళకే ఉంటుంది. అవును. ఎందుకుంటది? ఇవే ఉంటాయి. నీ ఆరోగ్యపరంగా
ఆస్ట్రాలజీ ప్రకారంగా, నీ నామనక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, నీ యొక్క గోచార ప్రకారంగా అన్ని రకాలు బాగుండి నువ్వు కలెక్టర్ అవ్వాలి. కానీ కలెక్టర్ అవ్వకుండా రోడ్డు మీద తిరుగుతూ భిక్షగాధికారం ఉన్నారనుకో, ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి అయిందంటే కదా. అదే చేతబడి లక్షణం. అవి గమనించుకొని త్వరగా తీర్చేసుకుంటే మనుషులుగా పరిగణిస్తారు. లేదా అదృష్టం శాస్త్రం అలానే అయిపోతూ ఉంటుంది అన్నమాట. వృద్ధాశ్రమం ఇట్లా ఇంక చివరికి ఎడిపోతారో కూడా తెలియదు. ఇక కాశీ రామేశ్వరం పోతే అవ్వకుండా అడదా పోతారు. ఇక అంతే కదా. ఎందుకంటే చాలా మంది ఇదే ప్రాబ్లమ్స్ తోటి చాలా ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు. చేతబడులు చేయించబడుతున్నారు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అదైతే వాస్తవము. ఎందుకంటే ఎవరు నమ్మట్లేదు. చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు అప్పులలో ఉండి టెన్షన్ పడతా ఉంటే ఏ అప్పులు బాగా చేశాడు వాడు టెన్షన్ పడుతున్నాడు దానికి ఏమవుతుంది. భార్యకి ఎఫేరో భర్తకి ఎఫేరో ఉంటుంది. వాళ్ళు వాళ్ళ వైపు లాక్కునేందుకు చేతబడులు వేరే విధంగా చేయిస్తారు. ఆ ఎఫెక్ట్ ఇంటి మీద పడుతుంది. దానివల్లనే మంచి కుటుంబంలో నిప్పులు పోసినట్టు అవుతుంది అనమాట. చూసారు కదా. మరి చేతబడి అయితే ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది, చేస్తున్నారు, చేయించబడుతున్నారు. అలాగే దానికి విరుగుడు కూడా ఉన్నాయి. అంటే దానికి గురువులు చేస్తారు అలాంటి వాళ్ళు. మంచి గురువులు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చేతబడి చేసిన తర్వాత చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. అంటే ఎవరికైతే చేయబడుతుందో వాళ్ళు నష్టపోతున్నారు. దాన్ని మళ్ళీ మనకు రికవరీ చేయడానికి ఉన్నారు గురువులని గుర్తించట్లేదు. కానీ గురువులు ఖచ్చితంగా ఉన్నారు. చేతబడి అనేది చాలా అంటే ఒక జీవితం మీదే, ఒక కుటుంబం మీదే దెబ్బతీసేలాగా ఉంటుంది. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండి మీ సొంత వస్తువుల్ని ఎవరికి కూడా ఇవ్వద్దు. ఎంత స్నేహితులైనప్పటికీ కూడా, ఎంత నమ్మకమైన వ్యక్తులైనప్పటికీ కూడా ఇవ్వకుండా ఉండడమే మంచిదని కూడా మా హిట్ టీవీ ద్వారా ఇంకోటి ఉంది ఈ సందర్భంగా. అయితే ఇంకోటి ఏంటంటే చేతబడి చేయించి పడేవాళ్ళు, చేయించిన వారు ఉన్నారు కదా. ఈ చేయించిన పడి వారు, ఈ సిమ్టమ్స్ ఉన్నవారు తీయించుకొని అంత మనిషిగా అవుతారు కదా. అంటే వాళ్ళు మనిషిగా లెక్క రారిక ఉన్నా కూడా చేతబడి వాళ్ళలో ఉంటే అది తీయించుకున్న తర్వాత మనిషిగా అయిన తర్వాత ఈ చేతబడి చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చేసింది వాళ్ళకి వెళ్ళిపోతుంది, అనుభవిస్తారు వాళ్ళు. సో ఇబ్బంది లేకుండా వాళ్ళకి మళ్ళీ శత్రుత్వం పెంచుకోకుండా వీరు చేయించి పడ్డారు కాబట్టి వీరు తీయించుకున్నారు అంటే ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. చూసారు కదా. అంటే మీరు మంచిగా అయిన తర్వాత మీకు ఎవరైతే చేయిస్తారో వాళ్ళకే రిటర్న్ వెళ్ళిపోద్ది మళ్ళీ. అంటే మీరు ఎంత అనుభవించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందో అంతకు 10 వాళ్ళు అనుభవిస్తారు మళ్ళీ. అందుకు చేతబడికి గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు ఇలాంటి ఆస్ట్రాలజిస్టులను కలిసి మీకు రికవరీ చేయించుకుంటే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.